ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన దేవుని వాక్యమును చదువుకొని ప్రభువు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం. 2 పేతురు అధ్యాయం 3 13వ వచనము. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఈ వాక్యంలో మనం చాలా స్పష్టంగా చూస్తే మనం ఆయన అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు గారు అని చాలా స్పష్టంగా చెప్పిన మాట. ఒక వాగ్దానం అంటే మనకు ఒక ప్రామిస్ చేశారు. ఆయన ఒక మాట ఇచ్చారు. అది ఏంటి అంటే అసలు యేసుక్రీస్తు గారు ఏంటి? ఆయన నమ్మదగినవాడు, సత్యవంతుడు. ఆయన జరగబోయేది చెప్తాడు. అసలు ఏం జరుగుతుంది మొత్తం ప్రతి విషయం కూడా మనకు ముందే చెప్పడం జరిగిపోయింది. మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఏం చెప్తున్నారు అంటే ఆయన మనకు ఒక మాట ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారు. అదేంటి? కొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకు మనం ఏం చేస్తున్నాము? కనిపెట్టుచున్నాము. నేను సమస్తాన్ని కొత్తగా చేయబోతున్నాను మాట ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేను మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తాను. నేను వచ్చి మిమ్మల్ని నాతో పాటు కూడాను తీసుకొని వెళ్తాను. ఇప్పుడు నేను వెళ్ళి మీకంటే ముందుగా ఇప్పుడు మనం భూమి మీద మనం ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడం జరిగింది. అసలు ఆయన అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అనే మన దగ్గరే ఉండొచ్చు కదా, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముందనే దానికి ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఒక మాట చెప్పింది ఏంటంటే, నేను వెళ్ళి నేను మీకోసము స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా. ఆయన ఏమి ఇన్ని వేల సంవత్సరాలుగా ఆయన ఆడ ఖాళీగా కూర్చొని మన గురించి ఏం ఆలోచించకుండా ఉండలేదు. ఆయన మన కోసము మనము శాశ్వతంగా జీవించడానికి, అసలు మరణం లేని ఒక జీవితం అనేది మనకు ప్రసాదించడానికి కొత్త ఆకాశమును కొత్త భూమిని ఆయన మన కోసం చేస్తున్నాడు. ఆయన ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఆయన ఆలోచన చేస్తున్నాడు, మన అనవసరంగా ఆలోచన చేయకూడదు. మన కోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన, కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఉదయకాలంలో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఆయన నీతిమంతుడు. కొత్త ఆకాశంను కొత్త భూమిని ఆయన మన కోసం చేస్తున్నాడు. అయితే అందులో ఎవరు నివసిస్తారంట? ఎవరైతే నీతిగా జీవిస్తారో, ఎవరైతే ప్రభువును నమ్ముకొని జీవిస్తారో, ఆయన వాక్యంలో ఆయన చిత్తంలోనూ బాప్తిసం తీసుకొని ఆయన్ని ప్రేమిస్తూ జీవిస్తారో వాళ్ళు మాత్రమే ఆ కొత్త ఆకాశంలోను కొత్త భూమిలో నివసించడానికి అర్హులు. కాబట్టి ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని కొత్త ఆకాశానికి కొత్త భూమికి వారసులుగా